లేదని చెప్పేసి అనడమే. ఇట్లా టీఆర్పీ పెంచుకోకండి, చాలా దరిద్రంగా ఉంది, అర్థమవుతుందా? అభిజిత్కి ఏం కావాలి? ఎవరైనా అమ్మాయిలు వచ్చి నువ్వు నా క్రష్, నువ్వేమంటారు నాకు 2 హగ్గులు ఇవ్వాలి, ఒక కిస్ ఇవ్వాలంటే నువ్వు గ్రీన్ ఇచ్చేస్తావు. బిందు మాధవ్ ఏంది ఏమంటారు, నువ్వు నాకేమో బాడీ ఉన్నోడు కావాలి, లేకపోతే బిందు మాధవి ఆడపులి. మరి పోయిన సీజన్ నీ సీజన్లో అన్నావు కదా, ఐ స్టాండ్ ఫర్ ఏ బాయ్, ఐ స్టాండ్ ఫర్ ఏ ఉమెన్, ఐ స్టాండ్ ఫర్ ఏ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. సిగ్గు లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు? నువ్వు ఆడపులివా? తొక్కేం కాదు, ఆ నటరాజ్ మాస్టర్ వల్ల ఏదో ఫేమ్ అయినావు అంతేగాని అంతకు మించి నీకేం లేదాడ. ఇంకా నవదీప్ విషయానికి వస్తే మనోడు ప్యూర్గా ఎవడైతే జిమ్ చేస్తాడో, ఎవడైతే కరెక్ట్ ఏమంటారో మెయింటైన్ చేస్తాడో వాడైతే కేపబుల్. ఎందుకంటే వాడు జిమ్ చేస్తాడు కదా, వానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని అండి. ఎందుకన్నా ఇవన్నీ మీకు నచ్చినట్టే కావాలంటే సపరేట్ గా మీరు ఒక షో పెట్టుకోండి. దీనికి అగ్ని పరీక్ష నేను చెప్తాను. నిజంగా ఇది బిగ్ బాస్ కాదు, ఇది రాంగ్ షో ఒకటి. నిజంగా వేస్ట్ అన్న, చాలా వేస్ట్. అంత మందిని అమాయకులను బిల్ చేసేసి వాళ్ళకంటూ బయట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక పేరుంది. ఉప్పల్ బాలు లాంటోనే అంతగానం కించపరిచిరనంటే మామూలు వాళ్ళని, అరే కొంతమందిని అయితే నిజంగా ఇంకా వాళ్ళని అడగట్లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు నీకు టాలెంట్ ఏందని అంటే ఫర్ సపోజ్ ఇది టాలెంట్ అంటే వాడు ఏదో స్టేజ్ ఫియర్ వల్ల చేయలేకపోతుండు. శ్రీముఖి నీకు ఒకటి చెప్తున్నా, ఒకప్పుడు పటాష్ షోలో రవిని పక్కన ఉన్నప్పుడు నేను ఎట్లా ఆదరించుడో అది మర్చిపోకు. స్టార్టింగ్ లో నీకెంత స్టేజ్ ఫియర్ ఉందో మాకు తెలుసు, అది అర్థమవుతుందా? ఎవడన్నా కామన్ పర్సన్ ఒక స్టేజ్ మీదకి ఎక్కిండనంటే వానికి ఎంత భయం ఉంటది, సెలెక్ట్ అవుతానా లేదా, మా ఇంట్లో వాళ్ళ ఇజ్జత్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఎన్ని ఆలోచిస్తాడు. కాబట్టి వాని బ్రెయిన్ చాలా వెరైటీగా ఆలోచిస్తుంది. ఆ టైంలో మీరు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకో, నువ్వు కరెక్ట్గా ఆడు, ఏమంటారు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత మాది ఏందో మేము చూస్తామని ఇలా మాట్లాడాలి. కానీ రోడ్డు మీద పోయి చిల్లర వాళ్ళతో మాట్లాడతారు. అగ్ని పరీక్ష పెట్టింది ఎట్టిందంటే, కామనర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని చిల్లర పనులు చేస్తారు బిగ్ బాస్ షోలో. సో వాళ్ళు దానికి అరవులా కాదా అని చెప్పేసి, కానీ మీరే చిల్లర పనులు చేస్తే దేనికి వస్తుందమ్మా? మీరే చిల్లర పనులు చేస్తారు. సో ఓవరాల్ గా నచ్చలేదన్నా. ఇదే బిగ్ బాస్, ఇదే అగ్ని పరీక్ష వల్ల ఆఖరికి బిగ్ బాస్ కూడా స్టాప్ అయిపోతా అని చెప్పేసి నాకు పర్సనల్గా